వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్ అధికారి ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ చీఫ్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? సరే, ఇప్పుడు ప్రధానంగా చాలామందికి ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీ జాయిన్ అయితే ఏ సమస్య ఉందో కాలేజీలో, సో ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు ప్రధానంగా ఆ కాలేజ్ గురించి ఏం తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ హాస్టల్స్లో విద్యార్థులు ప్రెజర్కు లోనయ్యి సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో మనమే చర్చించాం. అయితే ఇలాంటి పరిస్థితులు లేనటువంటి ఒత్తిడి లేనటువంటి కాలేజెస్ ఏమున్నాయి, క్యాంపస్ ఎలా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు అని చెప్పేసి చూసుకోవాలి, గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చూడాలి. కాలేజెస్ మెయిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక బేసిక్ ఒక 10 క్వశ్చన్స్ ఈ కాలేజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాలంటే ఏ పర్స్పెక్టివ్లో చూడాలి సార్? అంటే మనం యూజీ కాలేజీల గురించి మాట్లాడదామండి. ఎందుకంటే జూనియర్ కాలేజీలను అడగవలసిన క్వశ్చన్లు వేరు ఉంటాయి కదండి. అవును. స్కూల్ను వేరే రకంగా చూడాలి. ఇంజనీరింగు బిఏ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ కాలేజీల గురించి మాట్లాడదాం. మీరంటే మనం వేరే ఏదైనా సపరేట్ వేరే ఎపిసోడ్లో మనం చిన్నపిల్లల స్కూల్కి మళ్ళీ వేరే రకంగా మాట్లాడదు. ఎందుకంటే అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటాయి కదండి. సో యూజీ కాలేజెస్కి సంబంధించి ఏదైనా ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎనీ బ్యాచిలర్స్ జాయిన్ అయ్యే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఎందుకంటే అన్ని చోట్ల మోసాలే. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది, మోసాలు. అందుగురించి ఏంటంటే ఒక 10 క్వశ్చన్లు ఎలాంటి అడగాలని అడిగారు కాబట్టి మొట్టమొదటిగా అంటే ఏ కాలేజీ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా అఫ్కోర్స్ ప్రీమియర్ కాలేజీలు అయితే ఇబ్బంది ఉండదు, తెలుస్తాయి. ఏదైనా ఐఐటీలో అయితే ఏఎంసీ ఢిల్లీలో ఇలాంటివి తెలుస్తాయి, అట్లకి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది 2-3% ఉంటారండి. మిగతా వాళ్ళందరూ మామూలు ఉంటారు కదండి. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ కాలేజీకి అసలు అక్రిడిటేషన్స్ ఉన్నాయి లేవా, పర్మిషన్స్ ఉన్నాయి లేవా, ఆ కాలేజీ రన్ చేసి హక్కు ఉందా, కాలేజీ స్ట్రెంగ్త్ అంటారండి. 100 సీట్లకి పర్మిషన్ తీసుకుని ఈవెన్ అపోలో లాంటి మెడికల్ కాలేజీ కూడా 150 సీట్లు ఉంటే 170 సీట్లు ఇచ్చాడు. పెద్ద కోర్టు గొడవ కూడా అయింది 3 ఏళ్ల క్రితం. అక్రిడిటేషన్స్ చాలా ఇంపార్టెంట్. కాలేజీ అక్రిడిటేషన్స్ ఏమున్నాయి దానికి, ఏఐసిటి వెబ్సైట్లోకి వెళ్ళాలి చక్కగా. ఈ కాలేజీ పేరు ఏఐసిటి అప్రూవల్ లిస్ట్లో ఉందా లేదా, ఫార్మా అయితే ఫార్మా బోర్డులోకి వెళ్ళాలి, మెడికల్ అయితే ఎన్ఎంసీ బోర్డులోకి వెళ్ళాలి, డిజైన్ అయితే డిజైన్కి సంబంధించిన బోర్డు ఉంది, దానికి వెళ్ళాలి, లా అయితే లాకి సంబంధించిన బోర్డు ఉంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బోర్డు ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్రికల్చర్ ఉందనుకోండి, దానికి ఐకార్ బోర్డు ఉంటుంది. ఐకార్ అప్రూవల్ లేనివి ఉన్న కాలేజీలు ఉన్న 60 ఇండియాలో 64, కానీ మిగతా అన్ని కాలేజీలు రన్ చేస్తున్నారు వాళ్ళు. అసలు అప్రూవల్ లేవు వాటికి. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రన్ చేస్తారా? అసలు ఐకార్ అప్రూవలే ఉండదు, దానికి అక్రిడిటేషన్స్ తెలియదు పాపం వీళ్ళకి. నిన్న కాక మన పారామెడికల్ కాలేజీ ఎవడో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రాజస్థాన్ కాలేజీ ఉందని చెప్పి ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ అంటారు చూసారా, కోర్సుకి అప్రూవల్ లేదండి, పర్మిషన్ లేదు, అక్రిడిటేషన్ లేదు, రన్ చేస్తున్నారు హైదరాబాద్లో. 5,000 మంది స్టూడెంట్స్ రోడ్డు మీద పడిపోయారు. ఈ వీక్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు నేను. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. అటు అమెరికా అయినా సరే ఇటు ఇండియా అయినా సరే. అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ ఉంది కదా, మనకి ఏఐసిటి ఉంది కదా, వెళ్ళి ఈ కాలేజీ పేరు అందులో ఉండాలి. లాస్ట్ ఇయర్ ఉన్నంత మాత్రాన్ని ఈ సంవత్సరం ఉండాలని లేదు, తీసేస్తారు సీట్లు అంతే కదండి. ఈసారి బాగుంది, నెక్స్ట్ ఇయర్ తీసేయచ్చు. ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఈ కోర్సుకి పర్మిషన్ ఉందా లేదా, అక్రిడిటేషన్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని సీట్లకు ఉన్నాయనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా కాలేజీలు 200 సీట్లకు పర్మిషన్ తీసుకుని 500 సీట్లు అమ్మేస్తున్నారు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆల్సో వెరీ వెరీ క్రూషియల్ పారామీటర్. ఇది ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? మీరే చెప్పండి. నెంబర్ ఆఫ్ సీట్లు పట్టించుకోవడం మీకు ఏం తెలుస్తుంది మీకు? ఇదేదో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే 150 సీట్లు అంటే అనుకుంటారు అంతే. పర్మిషన్స్ నెంబర్ ఆఫ్ సీట్స్కి ఇస్తారు ఎప్పుడు కూడా. ఈ అక్రిడిటేషన్స్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలండి ఫస్ట్ ఫండమెంటల్ అండి. లేకపోతే డిగ్రీయే దీనికి పనికిరాని డిగ్రీ అయిపోతుంది. అలా అయిపోయిన డిగ్రీలు ఉన్నాయంటే ఇండియాలో 20% డిగ్రీలు దీనికి పనికిరాని డిగ్రీలే. ఎవడో బైపీసీ వాడికి బీటెక్ ఇస్తానంటాడు అక్కడ, లేదా ఏది చదవడానికి ఇంకో డిగ్రీ ఏది ఇస్తానంటాడు అక్కడ. ఇలా రకరకాలుగా మోసాలు చేసి విధానం ఏదైతే ఉందో అది ఉంది. కాబట్టి ఫస్ట్ ఫండమెంటల్ అంటే అది. సో ఇట్లాగే మనం ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూడాలంటే రెండో ఒక ఫ్యాక్టర్ కింద మనం చూసుకున్నట్లయితే, అంటే ఏ కాలేజీ జాయిన్ అయినా, ఇప్పుడు మీరు ఏదో కాలేజీ జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయినప్పుడు ఫ్యాకల్టీ ఏం చదువుకున్నారని చూసుంటారు కదా. అవును, తెలియదు మీకు, మాకు తెలియదు కదా సార్. జాయిన్ అయినప్పుడు అంత ఐడియా మాత్రం తెలిసిద్ది, పలానా వాళ్ళు పలానా. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యే ముందే మీరు ఏ కాలేజీకి వెళ్తున్నారో చూసుకుని అసలు ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు ఫస్ట్. సార్ కొన్ని కాలేజెస్ ఫ్యాకల్టీస్ అసలు డిస్ప్లే చేయరు. మీ కాలేజీలో చేసేవారు అప్పుడు? మా కాలేజీలో చేయరు, డిస్ప్లే చేయలే. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు అండి
ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్ ఆ. వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్స్ ఇక్కడ పార్ట్ టైం ఒక 2 క్లాసెస్ చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు. అలాగే ఆల్మోస్ట్ 80% అలాగే ఉన్నారు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు. ప్రైవేట్ కాలేజ్ నుంచి చదివాను. ఇంజనీరింగ్ కాలేజెస్లో వెళ్ళినప్పుడు అండి ఎవరైనా సరే ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటంటేనంటే మన తల్లిదండ్రులు డిపార్ట్మెంట్లో సిఎస్ డిపార్ట్మెంట్ ఉందండి, 500 మంది పిల్లలు ఉన్నారు. 500 మంది ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ అండి. 50 మంది ఉన్నారు అనుకోండి, 500 మంది అంటే 50 మంది అంటే 1:10 మంచి రేషియో. ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఉన్న రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది జనరల్గా 1:10 కానీ 1:15 కానీ అలా ఉండాలి. అట్లీస్ట్ 1:15 ఉన్నా పర్వాలే. మరి పెద్ద పెద్ద కాలేజీలు అయితే ప్రీమియర్ కాలేజీలు అయితే కొంచెం తక్కువ ఉంటుంది, 1:15. మ్యాక్సిమం వరస్ట్ కేసు పోనీ 1:20. ఆ రేషియో మినిమం మీరు బాగా మెయింటైన్ చేయాలంటే పెద్ద పెద్ద కాలేజ్ ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, ఎంఐటీ కాల్టెక్లో 1:3 ఉంటాయి. ఏంటి అరే అంత 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 బెటర్గా ఉంటాయి. పోనీ అట్లీస్ట్ 1:7-8 కాకపోయినా 10 కాకపోయినా 15 కాకపోయినా 20 అన్నా ఉండాలి కదా. అంతే కదా ఫస్ట్. తర్వాత ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో తర్వాత తర్వాత క్వశ్చన్ ఏంటి, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్. ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ బీటెక్ కూడా చెప్తున్నాడా, అలా ఎంటెక్ కూడా చెప్తున్నాడా, పిహెచ్డీ కూడా చెప్తున్నాడా? సరే పిహెచ్డీలు ఉన్నాయి, ఎంటెక్లు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ క్వశ్చనే కదా మరిది. అవును. పిహెచ్డీ ఉంటే కాదు, పిహెచ్డీ ఎక్కడ చదివాడో ఇంపార్టెంట్. పిహెచ్డీ డబ్బులు పెడితే కొనుక్కుని పరిస్థితికి దిగజారిపోయింది ఇండియా. పిహెచ్డీ డబ్బులు పెడితే ఇస్తారు, మీకు కూడా ఇస్తారు, మీకు ఐడియా ఉందో లేదో, డబ్బులు పెడితే ఇస్తారు పిహెచ్. సో ఇండియాలో ఉన్నటువంటి పిహెచ్డీస్లో అంటే ఇది ఒక నేను మళ్ళీ బోల్డ్గా సతీష్ గారి మాట అన్నారంటే అనేది చాలామందికి బాధపడతారు, కానీ పిహెచ్డీస్ రియల్గా జరిగే ప్రాజెక్ట్స్ కానీ రియల్గా జరిగే పిహెచ్డీస్ ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ది పిహెచ్డీస్ సరిగ్గా ఇండియాలో లేవండి. పాప కొంతమంది హార్డ్గా వర్క్ చేసి పిహెచ్డీ తెచ్చుకుంటారు తప్ప మిగిలిన అన్ని మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ద్రవిడ యూనివర్సిటీ పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి, తిరుపతిలో ఉండేది ఒకటి. డబ్బులు తీసుకుని పిహెచ్డీలు ఇచ్చేస్తూ ఉంటారు. తమిళనాడులో యూనివర్సిటీస్ కానివ్వండి, రకరకాలండి. కానీ నేను మళ్ళీ పేర్లు చెప్తే ఇప్పటికీ నాకు ఇబ్బంది అవుతుంది, నేను చెప్పను. కానీ పిహెచ్డీ ఎక్కడ చదివాడో ఆ కాలేజీ కూడా రిప్యుటేషన్ ఏంటి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిహెచ్డీ ఉంటే గొప్ప కాదు. చాలామంది అసలు పిహెచ్డీ లేకపోతే ఇంకా కాలేజే కాదు, ఇంకా అది పక్కన పడేయండి, ఇంకా అది మినిమం పిహెచ్డీ ఉండాలి కాబట్టి. సో ఇది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ ఏంటంటే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతారో ఆ కాలేజీలో ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, ఓకే, దాన్ని ఏమంటారంటేనంటే ల్యాబ్స్ అంటారంటే. ల్యాబ్స్ అంటే అలా కంప్యూటర్లో మళ్ళీ దాన్ని సపరేట్ మళ్ళీ ఏ ల్యాబ్ ల్యాబ్ అంటే ఏ ల్యాబా, ఎంఎల్ ల్యాబా, లేకపోతే ఎన్ఎల్పి ల్యాబా, లేకపోతే రోబోటిక్స్ ల్యాబా. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అంటే జనరల్గా ఒక 10, 15, 20 ల్యాబ్స్ ఉంటాయి ఆ కాలేజీ సైజు బట్టి, టైప్ ఆఫ్ కాలేజీ బట్టి. ఇప్పుడు IIIT హైదరాబాద్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సైన్స్కి 40 ల్యాబ్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉంటాయి సిఎస్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ఈసీ అంటారు, 40 ల్యాబ్లు ఉన్నాయి. అంటే 40 డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అండి, ఒక్కొక్కటి సపరేట్గా. ఎన్ఎల్పి సపరేట్ ఉంటుంది, కంప్యూటర్ విజన్ వేరే ఉంటుంది. అలాగా ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకే ల్యాబ్ ఉంటే ఏమి పెద్ద ఏమీ లేనట్టే అక్కడ అసలు. సో ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ల్యాబ్కు ఉన్న పేరేంటి, దాని హెడ్ ఎవరు, 10 ల్యాబ్లు ఉంటే 10టికి హెడ్ ఎవరు, ఆ హెడ్ క్వాలిఫైడా కాదా, అతను వర్క్ చేస్తున్నాడా చేయట్లేదు ల్యాబ్కి సంబంధించి, ఇది అడగాలండి. మూడోది ఇంటర్న్షిప్స్ అండి. సమ్మర్ ఇంటర్న్షిప్స్, వింటర్ ఇంటర్న్షిప్స్ 2 ఉంటాయి, అంతే కదా. వింటర్ హాలిడేస్, సమ్మర్, ఈ 2 సమ్మర్ వింటర్ ఇంటర్న్షిప్స్కి మీరు అప్లై చేసుకుంటే స్టూడెంట్ ఏదైనా కష్టపడి పర్మిషన్ ఇవ్వట్లేదు కాలేజీ వాళ్ళు. ఏదన్నా ఒక 4 రోజులు 15 రోజులు ఓవర్లాప్ అయింది అనుకోండి, ఏదన్నా కాలేజీ లేట్ అటెండెన్స్ ఇవ్వట్లేదు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు చాలా కాలేజెస్ 2 రాష్ట్రాల్లో. సమ్మర్ ఇంటర్న్షిప్స్కి పర్మిషన్స్ మీకు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు ఆ కాలేజీకి. మూడో పాయింట్ ఏం అడగాలి, సమ్మర్ వింటర్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసినప్పుడు మీ కాలేజీలో ఉన్న విద్యార్థులు ఎంతమందికి వెళ్తున్నారు. 100 మంది సిఎస్ చదువుతుంటే ఇంటర్న్షిప్స్కి 2-3 వెళ్ళారు అనుకోండి, 4, 5, 10 మంది వెళ్ళినా కూడా మీరు జాయిన్ చేయకూడదు. ఏం ఉపయోగం? ఇంటర్న్షిప్ రాకపోతే జాబ్ వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇంటర్న్షిప్ లేకపోయినా ఫైనల్ ఇయర్ అయిన జాబ్ వచ్చింది మీరు చదువుకున్న టైంలో. ఇప్పుడు సెకండ్ ఇయర్ సమ్మర్లో, థర్డ్ ఇయర్ సమ్మర్లో ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో జాబ్స్, వాళ్ళకి మాత్రమే పీపీఓస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి, ప్రపంచంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అందువల్ల జాబ్ ఇంటర్న్షిప్స్ ఎంతమందికి మీ కాలేజీలో థర్డ్ ఇయర్ వాళ్ళకి వచ్చినాయి, థర్డ్ ఇయర్ వాళ్ళకి అడగాలి స్పెసిఫిక్గా. సెకండ్ ఇయర్ వాళ్ళకి అసలు రావు అనుకోండి, చిన్న కాలేజీలో. సెకండ్ ఇయర్ కూడా చాలామందికి వస్తాయి, కొంచెం మంచి కాలేజీలు అయితే. సెకండ్ ఇయర్లో ఎంతమందికి వచ్చినా, థర్డ్ ఇయర్లో ఎంతమందికి వచ్చింది, ఈ రియల్ నెంబర్ స్టూడెంట్స్ అడిగి కనుక్కోవాలి. ఇంటర్న్షిప్స్ రాలేదని ఏదో సోది చెప్తున్నాడు అనుకున్నాడు, మీకు పట్టించుకోకూడదు. దానికి ఎస్ఆర్ నో ఆన్సర్ అంతే, నో అనుకో, ఇంకా డిస్కషనే లేదు, ఇంకా తీసి పక్కన పెట్టండి అంతే. మీరు ఏదో జస్టిఫై మీరు ఏదో జాయిన్ అవ్వడానికి జస్టిఫై చేసేసుకుని దాన్ని వేరే రకంగా జస్టిఫై చేసుకుని పడుకుంటే నిద్రపోవాలనుకోవద్దు. లేదంటే లేదంతే. ఎంతమందికి వచ్చిన 100 మందికి ఎంతమంది వెళ్ళారు ఇంటర్న్షిప్, లేదు సార్ 10 మంది వెళ్ళారు, తీ పక్కకు పెట్టి అంతే, ఇంకా డిస్కషన్ ఏముంటుంది. ఇంటర్న్షిప్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఆ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అలా జనరల్గా ఉండవు నార్మల్ కాలేజీలో. ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు కూడా ఇంపార్టెంటే కదా. చాలామంది చిన్న కాలేజీల్లో ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తే సమ్మర్లో ఐఐటి వాళ్ళు ఇవ్వటం లేదు. కాలేజీ పేర్లు కూడా రాసేస్తున్నారు, ఈ కాలేజీలో అయితేనే మేము ఇస్తాం, మిగతా వాళ్ళు ఇవ్వమని. చాలా ప్రీమియర్ కాలేజీలో ఏ కాలేజీలో కూడా ఇంటర్న్షిప్స్ ఇవ్వడం లేదు, మానేశారు. మీ కాలేజీల్లో ఏదైనా ఎంతమంది వెళ్ళారేమో కనుక్కోండి. ఇప్పుడు మీరు టెక్ మహేంద్రలో జాయిన్ అవుతున్నారు,
ఎంతమంది సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్కి ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ మొత్తం డిపార్ట్మెంట్ ఎంతమంది లేరు? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అప్లై చేసింది 10 మంది, 5 వెళ్ళారు అనుకో, 5 ఎంటర్ అన్నా అనుకో, 500 మంది కానీ అప్లై చేసింది 5 అంటారు, అబద్ధం చెప్పేస్తారు. చాలా మంది ట్రై చేస్తారు. జాబ్ ఇంటర్న్షిప్ ట్రై చేయండి ఎవడండి ఈ రోజుల్లో? 100% ప్రతి ఒక్కటి ట్రై చేస్తాడండి. ఇందులో ఏంటి రీసెర్చ్ ఇంటర్న్షిప్ అంటే మేబీ అంతమంది ట్రై చేయకపోయినా కనీసం ఒక 25% అయినా ట్రై చేస్తారు, అంతే కదండి, కొంచెం మంచి కాలేజీలు అయితే. సో ఇంటర్న్షిప్స్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటర్న్షిప్స్ వచ్చినాయంటే మళ్ళీ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయండి, ఫాల్తూ కంపెనీలు. ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ కాదమ్మా, ఫిజికల్ ఇంటర్న్షిప్స్, పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనం వెళ్ళి చేయడం ఇంటర్న్షిప్ అంటే కదండి. ఇప్పుడు ఐటీలో మీరు చేశారు, ఆన్లైన్లో చేయడం కాకుండా ఎంతమందికి వస్తున్నాయి, ఎలాంటి కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. ఇది ఇంటర్న్షిప్కి సంబంధించి 2 రకాల రీసెర్చ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్. మీ కాలేజీలో ఫ్యాకల్టీ ఎన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేస్తున్నారు? హెచ్ఓడి దగ్గర తెలుస్తాయి మీకు అన్నీ. ఆడేమంటాడు, మా డిపార్ట్మెంట్లో 10 మంది ఫ్యాకల్టీ ఉన్నారు సార్, 10 మంది ఫ్యాకల్టీ సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కొక్కరు ఒకటైనా పబ్లిష్ చేస్తారు, 10 పేపర్స్ అన్న పబ్లిష్ అవుతున్నాయి, 15 పేపర్లన్నా పబ్లిష్ అవుతున్నాయి, లేకపోతే మనిషికి జనరల్గా 4-5 చేస్తారండి మామూలుగా, కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు. మొత్తం కలిసి ఒక 50 పబ్లికేషన్స్ ఉన్నారనుకో, మీరు నమ్మద్దు. ఆ ఫ్యాకల్టీ పేరు కనుక్కుని గూగుల్ స్కాలర్స్ అని ఉంటుంది, మీరు వినే ఉంటారు. గూగుల్ స్కాలర్లోకి పేరు కొట్టారనుకోండి, ఆ పబ్లికేషన్స్ మొత్తం వచ్చేస్తాయి. నిజంగా ఉన్నాడా లేదా అందులో, అసలు పబ్లికేషన్స్ చేసాడా లేదా తెలిసిపోద్దండి. గూగుల్ స్కాలర్స్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఆ ఫ్యాకల్టీ పేరు కొడితే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, చక్కగా నేర్చుకోవచ్చు. పబ్లికేషన్ పేపర్ ఉంటే చాలు, పేపర్ కూడా చాలా జిమ్మికల్ చేసి పేపర్లు రాస్తూ ఉంటారు. అవి పెద్ద పెయిడ్ జర్నల్స్ అంటారు, మనం డబ్బులు కడితే వేస్తారు. దాని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ తెలుస్తారు. అలాంటి క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ కాలేజీకి 4 ఉన్న చాలండి. నేనేమి సతీష్ గారు 20 మంది మీరు చెప్పిన ఉండవండి, అందరికీ ఉండవు, అందరికీ ఉండాలని నేను అన్నండి. పెద్ద కాలేజీలో కూడా ఉండవు. అట్లీస్ట్ ఒక 20 మంది డిపార్ట్మెంట్లో ఉంటే ఒక 2 ఫ్యాకల్టీ అయినా మంచి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న జర్నల్స్ పబ్లిష్ చేసి ఉంటే కనీసం ఆ కల్చర్ ఉందే. 20లో 2 అడుగుతున్నానండి నేను, 3 అంతకంటే ఎక్కువ అడగట్లేదు కదా. పోనీ యాక్చువల్గా ఎక్కువ మందికి ఉండాలి. పోనీ మరీ చిన్న కాలేజీకి వెళ్ళినా అసలు రీసెర్చ్ పబ్లికేషన్సే లేవు, ఉన్న 1 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 0.5 ఉంటే అన్ని డబ్బులు పెయిడ్ ఇవ్వండి. కొంచెం మంచి జర్నల్స్లో మంచి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇది 5వ పాయింట్ అండి. 6వ పాయింట్కి వచ్చినట్లయితే మీరు వెళ్తున్న కాలేజీలో, అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ ఏ విధంగా ఉన్నాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ కానీ ఇంకోటి కానీ ఉన్నాయి, కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయి లేవా, బాగున్నాయి లేవా, గ్రౌండ్ అందంగా ఉందా లేదా చూసుకోవాలి. ఇది జనరల్గా చాలా కాలేజీలు ఉంటాయి. ఈ విజ్ఞానం, కేఎల్యూ లాంటి యూనివర్సిటీస్లో, విఐటీ లాంటిలో ఈ మాత్రం చూపిస్తారు వాళ్ళు. గోమని చూసేసి ఇది అంటే ఇది ఒక పారామీటర్, ఇది కూడా ఉండాలి. బట్ డెఫినెట్గా ఇది కూడా చూసుకోమని చెప్పి, ఇది ఒకటే కాదు కదా మెయిన్, ఇది నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్లోకి వస్తుందండి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం హాస్టల్లో అసలు రూమ్కి ఎంతమంది వేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్. ఇంటర్ జూనియర్ కాలేజీలో చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేను జూనియర్ కాలేజ్ చదువుకున్నప్పుడు సార్ మా రూమ్లో 12 బెడ్లు ఉండే సార్. ఇంకెక్కడ పడుకుంటావా నువ్వు? ఇంకా అసలు అరాచకం అనమాట. ఇప్పుడు గుర్తు చేసుకుంటే అనిపించింది, ఈ రోజు అయితే ఉండలేము, కొద్ది కంఫర్ట్కి అలవాటు పడ్డాం, లగ్జరీకి అలవాటు పడ్డాం చదువుకునే రోజుల్లో. కాబట్టి ఓన్లీ రావటానికి పడ్డాం, బెడ్కి రూమ్లో ఉంచి నడవడానికి, బెడ్ ఎక్కడానికి ఖాళీ ఉండేది. నిజంగా మేము అదృష్టవంతులు అండి. ఎప్పుడు నేను అంటే మేము చదివిన అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇప్పుడు ఎక్కడ చదివినా కూడా మోస్ట్ అన్ని సింగిల్ రూమ్లే, అట్ మోస్ట్ రూమ్కి 2 వెళ్ళాలి. సో అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత కూడా అలా ఉండకూడదు. మీరు అన్నట్టు ఇంటర్ ఒకటే అండర్ గ్రాడ్యుయేషన్ అని అంటే చాలామంది ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ అక్కడ కానీ వేరే కాలేజీలో రూమ్కి 2 కంటే ఎక్కువ పెడుతున్నారండి. 2 కంటే ఎక్కువ ఉండకూడదండి. 2 కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదంటే చదువుకు డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇందులో వేరే యాంగిల్ ఉందండి. 4 ఉంటే ఎవడో ఒకటైతే ఎదురు వాగుతూ ఉంటాడు, ఎవరో ఒకళ్ళు సినిమాకి వెళ్దాము ఉత్తరం మాట్లాడతాడండి డిస్కషన్ ఏదో ఒకటి, లేదంటే ఒకడేమో లైట్ ఆర్పడం, ఒకటి చదువుతూ ఉంటాడు. సో చాలా ఇష్యూస్ ఉంటాయండి దాని గురించి. 4-5 ఉంటే అందులో ఎవడో ఒకడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి, చేస్తాడు. సో అందులో రూమ్లో నుండి వీలున్నంత వరకు తక్కువ ఉండాలంటే చిన్న రూమ్ ఉన్న పర్ల, రూమ్ పెద్దదనండి, చిన్న రూమ్ పడుకోవాలి చదువుకోవటం, ఒకళ్ళిద్దరు అలా ఉన్నట్లయితే రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఏ విధంగా ఉంది. చాలా మంది అమ్మాయిలకి సెక్యూరిటీ లేడీస్కే కదా సార్, జెంట్స్కి ఏం అవసరం సెక్యూరిటీ అంటే బయటికి పర్మిషన్ లేకుండా పంపించకుండా ఉండాలి, వచ్చినప్పుడు నోట్ చేసుకోవాలి పేరు, సీసీ కెమెరాలు ఉండాలి, అటెండెన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. చాలామంది అంటే కాలేజెస్లో ఇప్పుడు మనం విఐటీలో జరిగిన అమ్మాయి విషయంలో కూడా మనం మాట్లాడుకున్న విషయం కానీ వేరే విషయాలు కానీ, స్టూడెంట్ క్లాస్కి రాకపోతే బై ఈవినింగ్ కల్లా మెసేజ్ పేరెంట్కి రావాలి, ఈ సిస్టమ్ ఉందా లేదని పేరెంట్ అడగాలి. ఎగ్జాక్ట్లీ ఆ సిస్టమ్ ఎదురుగా కాలేజ్ వద్దు మనకి. అసలు ఈవినింగ్ కూడా కాదు సతీష్ గారు, మార్నింగ్ క్లాస్ అటెండ్ అవుతే ఆఫ్టర్నూన్ కల్లా పేరెంట్కి ఇంటిమేషన్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు జనరల్గా ఐఐటీలో చదువుతున్నారు అనుకోండి, ఈవెన్ కాలేజ్ ఇప్పుడు మా పిల్లలు చదివే కాలేజీలు చూసుకున్నా అటెండెన్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద కాలేజీ కూడా ఇస్తున్నారు, చిన్నవాళ్ళు ఏముంది. అటెండెన్స్ ఏ రోజుగా రోజు వస్తే తల్లిదండ్రులకు తెలియాలి. ఈ అటెండెన్స్ సిస్టమ్, బయోమెట్రిక్ సిస్టమ్ ఎలా ఉంది, అటెండెన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, దొంగ అటెండెన్స్ వేస్తారా, లేకపోతే హాస్టల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ మెకానిజం ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా ఉంది, రూమ్లో ఎంతమంది వేస్తున్నారు, ఇదంతా హాస్టల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. నెక్స్ట్ 8వ పాయింట్ ఏంటి, ఫుడ్కి సంబంధించి అండి. నేను అనేది ఇక్కడ హాస్టల్ ఫుడ్ని మీరు మార్చలేరు,
అన్ని హాస్టల్లోనే బాగోదు. సార్ సతీష్ గారు ఫుడ్ మీరు చెప్పిన క్వాలిటీస్ ఎవరికి ఎక్కడ ఉండవు అంటారు. ఫుడ్ అక్కడ ఉన్న క్వాలిటీ మీరు ఏం చేయలేదు. ఒక రోజు వెళ్ళి కుకింగ్ చేస్తారు కదా, వంట కిచెన్, జస్ట్ కిచెన్ చూడండి. పేరెంట్స్ని అడిగింది ఇంకేం అడగట్లా, కిచెన్ చూడండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఫుడ్ ఐటమ్స్ వదిలేండి, ఎలా సరిగ్గా పెట్టరు. కిచెన్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా. ఒకవేళ బయట ఎక్కడో బిల్డింగ్లో ఉండి తెస్తా ఉంటారు, కారులో వ్యాన్లో, మీకు ఐడియా ఉందో లేదో, పట్టుకుంటారు. అట్లా తేకూడదు. అంటే కిచెన్ క్యాంపస్లోనే ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, ఫ్రెష్ వెజిటేబుల్స్ నీట్గా ఉండాలి, సరైనటువంటి ఫుడ్ అంటే తక్కువ పెట్టినా లేదా ఐటమ్స్ ఎక్కువ లేకపోయినా పర్లేదులేండి, పెట్టే దాంట్లో హెల్దీ ఫుడ్ ఉండాలి, హైజీనిక్గా ఉండాలండి. సతీష్ గారు, ఫుడ్ పాయిజన్ అవుతుందండి. నాకున్న అవగాహనతో నేను చూశాను, హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో కూరగాయలు ఫ్రెష్, నేనైతే మార్కెట్కి వెళ్ళినా లేకపోతే హెరిటేజ్ ఫ్రెష్ కానీ లేకపోతే ఎక్కడికన్నా మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే ఫ్రెష్ే తీసుకుంటాం. కానీ కొన్ని మార్కెట్లు ఏంటి, కొంచెం కూరగాయలు అటు ఇటుగా కొంచెం అంటే మంచిగా లేనటువంటి ముదిరిపోయినాయి. హాస్టల్స్కి 80% హాస్టల్లో తెచ్చేది ముదిరిపోయిన కూరగాయలే. నిన్న కాక మొన్న ఫుడ్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే ఒక చిన్న దాంట్లో 700 కేజీల చికెన్ దొరికింది. సరైన ఫ్రిడ్జ్లో కూడా లేవు. ఇంతకు ఎంత చికెన్ పెట్టారంటే వాళ్ళు ఏమని చెప్పాడు తెలిసేవాడు, రీసెంట్గా దొరికింది అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ రైడ్ చేస్తే 3 days బ్యాక్. యాక్చువల్గా మనం చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సరే అది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు కదా, నేను చెప్పలేకపోయాను కాబట్టి సందర్భోచని చెప్తున్నాను. వాడు ఏం చెప్పాడు తెలుసా, పట్టుకుంటే పోలీసు వాళ్ళు, సార్ అన్ని చికెన్ సెంటర్లో సాయంత్రం కల్లా మిగిలిపోతుంది చికెన్. అది వాడు నెక్స్ట్ డే దాన్ని పెట్టుకోవడానికి వాడి దగ్గర ఉండదు, ఏదో బండోడు ఆడి ఉంటాడు కదండి, ఫ్రిడ్జ్లో ఉండవు కదా. ఈ మొత్తాన్ని మాకు పట్టుకొస్తారు, 700 కిచెన్ అవుతుంది. ఇది లోపల పెట్టి మళ్ళీ మేము ఫ్రెష్గా హోటల్కి సప్లై చేస్తారు, వేరే హోటల్స్కి. తెచ్చింది ఎక్స్ దగ్గర నుంచి, సప్లై చేసేది వైకి. నీ దగ్గర నుంచి తెచ్చి మళ్ళీ నీకు ఎవరో మీదే తెస్తారనుకోకూడదు. సో కుళ్ళిపోయి రంగులేసి కలర్ కొట్టి చండాలమైనటువంటి చికెన్ హాస్టల్కి సప్లై చేస్తారు. చికెన్ ఎంత కేజీ అని అడిగాడు, వాళ్ళు అడిగారు, గవర్నమెంట్ అడిగింది. సార్ చికెన్ కేజీ 40 రూపాయలకి ఇచ్చేస్తాం సార్ మేము. చికెన్ 40కి ఎలా ఇస్తారంటే ఈ చికెన్ అంతే సార్. హాస్టల్స్లో కూరగాయలు 20 రూపాయలకు పెట్టి మీరు చెప్పినట్టుగానే బయట 20 రూపాయల కూరగాయలు ఉంటే అడిగి 5 రూపాయలకి ఇచ్చేస్తారు మిగిలిపోయిన కూరగాయలు. అవును, ముదిరిపోయినాయి చేస్తారు, కూలిపోయినాయి. అందు గురించి హాస్టల్ చెక్ చేయాలంటే తల్లిదండ్రులు నేను చెప్పి పాయింట్ ఏంటంటే కిచెన్ కూడా చెక్ చేయాలి సతీష్ గారు. అసలు కిచెన్ 100% చెక్ చేయాలి, హైజీనిక్ అదే మెయిన్. అంటే ఫస్ట్ వెళ్ళవలసిందే కిచెన్కి మీరు ఆ కాలేజీకి వెళ్తే. తర్వాత సార్ ఇంకొకటి, అసలు టాయిలెట్స్ అయితే అన్క్లీన్డ్గా ఉంటాయి, ఇంకా మరి ఘోరం. ఇంకా అసలు వాడికి మనం డిస్కస్ కూడా చేయలేము. దాంట్లో కొంత పర్లేదండి, కనీసం మనమన్నా క్లీన్ చేసుకుంది అనేది మేనేజ్ చేసుకుని ఏదో పడతాం. కనీసం నలుగురు వారే మన నలుగురు ఉన్నాం కదా, మనం పోయి క్లీన్ చేసుకోవచ్చు. మెస్కి వచ్చేటప్పటికంటే మీరు కిచెన్ చూడాలి. ఒక్కరోజు వెజిటబుల్స్ ఎక్కడ చూస్తున్నా చూడండి అంతే, ఒకరోజే ఎలాంటి క్వాలిటీ ఒక్కరోజు చూడండి అంతే. ఈ మాత్రం టైం స్పెండ్ చేయండి పేరెంట్స్, తప్పదు. తెలిస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది మీకు. ఒకరోజే కదండి, ఒక రోజు 2 రోజులు కాలేజీలో ఉంటే తప్పే ఉందండి. మీరు 4 ఏళ్ళు మీ జీవితాన్ని అక్కడ పణంగా పెట్టి డబ్బులు కట్టి జాయిన్ చేస్తున్నప్పుడు చూసుకోవడం తప్పే ఉంది. అంటే ఇది ఎంత కష్టం సతీష్ గారు అంటే అనొచ్చు కానీ, బట్ వీలున్నంత వరకు మీకు అవకాశం ఉన్న వాళ్ళకి చూడండి అని చెప్తున్నాను నేను. సో మళ్ళీ ఇందులో మీరు నెగిటివ్ పాయింట్లు ఎత్తడానికి ట్రై చేస్తే నేనేం చేయలేను, బట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పేది అది. మరీ ఎక్స్ట్రీమ్ టాప్ కాలేజ్ అయితే చూసుకోవద్దు. ఇప్పుడు మీకు ఏదో ఇప్పుడు ఐఐటి ముంబై ఉంది, అన్ని ఐఐటీల కంటే వర్స్ట్గా ఉంటుంది ఫుడ్, నేనే చెప్తున్నాను. అసలు అన్ని ఐఐటీల కంటే వర్స్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఐఐటి ముంబై అండి. నేను చాలా ఐఐటీలు తిరిగాను కాబట్టి నేను చూస్తున్నాను కదా, నేను మొన్న రీసెంట్గా కూడా వెళ్ళాను కదా. అసలు బాగోదు, మరి ఏం చేస్తాం, తప్పదు. ఆ H1 హాస్టల్ అయితే అసలు తినలేం మనం, చాలా చండాలంగా ఉంటుంది, కానీ తప్పదు. కానీ అక్కడ వేరు, కొంత కాంప్రమైజ్ అయినా మిగతా ఆస్పెక్ట్స్లో మనకు కొంచెం బెటర్ ఉంది కదా సరే అని చెప్పేసి. సో బ్యాలెన్స్డ్గా పాయింట్ని మీరు చూసుకోమని చెప్తున్నాను నేను. 9వ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే, కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సిఎస్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. ఫస్ట్ ఇయర్లో పాస్ పర్సెంటేజ్ చూడాలి, ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ చూడాలి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, తర్వాత 4th ఇయర్ చూడాలి. ఫస్ట్ ఇయర్ అడగాలి. ఫస్ట్ ఇయరే 40% ఫెయిల్ అయిపోతున్నారంటే మీరు ఆలోచించాలి. అంటే ఫస్ట్ ఇయర్లోనే పాడైపోతున్నాడు. తర్వాత ఏదో ఐజేజీ చేసి కొంచెం పాస్ అయ్యేతే, ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువ ఉన్న కాలేజీ బెస్ట్ కాలేజ్ అంటే కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్టు వాళ్ళు అక్కడ. పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ చూడాలి, అయిపోయిన తర్వాత ఎక్కడ. అలాగే ఈ జాబ్ ఏదైతే ఈ ఫెయిల్డ్ ఏదైతే ఉన్నాయో, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది అవుతున్నారు, ఎంత జీపీఏ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి జీపీఏ వస్తుంది ఏంటి అన్నది ఒక ఐడియా తెచ్చుకోవాలి మీరు. నెక్స్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలాంటి కంపెనీలకి జాబులకు వెళ్తున్నారో అని ఆడిచ్చి యాడ్ చూడొద్దు, మోసపోవద్దు. ప్లేస్మెంట్ యాడ్ మీరు వెళ్ళి కనుక్కోండి. ఫైనల్ ఇయర్ ఉండి సూపర్ సీనియర్స్ కానీ ఫైనల్ ఇయర్ ఉండి మీ కాలేజ్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఎన్ని జాబులు వచ్చినాయి, ఎలాంటి కంపెనీస్కి వెళ్తున్నారో. ఎలాంటి జీతం కాదు, ఫస్ట్ అడగవలసింది ఎలాంటి కంపెనీ. నేను కంపెనీ బట్టి వాడి గ్రోత్ ఉంటుంది, శాలరీ బట్టి గ్రోత్ ఉండదండి. ఫస్ట్ కంపెనీ కూడా ఇంపార్టెంటే కదా. ఎలాంటి కంపెనీకి వెళ్తున్నాడు,
నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి శాలరీకి వెళ్తున్నాడు, ఆ శాలరీ సిటీసీయా లేకపోతే బోనస్లా లేకపోతే బేస్ పే ఎంత, బేస్ పే అని అడగాలి. సిటీసీ వేరు, బేస్ పే వేరు. ఇలాంటి వివరాలు, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ జాబులకు వెళ్తున్నారు, ఆ జాబ్కి వచ్చే శాలరీస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిగ్గా లేకపోయినా, సరిగ్గా జాబులు రాకపోయినా, జీతాలు మరీ హారిబుల్గా వచ్చినా, తక్కువ మందికి వచ్చినా కాలేజీ జాయిన్ అయిన ఉపయోగం లేదు. మీరు నేను గొప్ప అయిపోతాను, కష్టపడి చదివేస్తాను, పుస్తకాలు చదువుతానంటే కుదరదు. అన్నీ మన చదివేస్తే అవ్వదండి, ఆపర్చునిటీ ఉండాలి కదా. అట్లాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ స్టడీస్కి ఎంతమంది వెళ్తున్నారు. ఫస్ట్ ఏం అడగాలి, మీరు మీ గత 4 ఏళ్లలో 3 ఏళ్లలో మేనేజ్మెంట్ని కదండి సీనియర్స్ని అడగాలి. మేనేజ్మెంట్ అడిగితే బాగా చెప్తారు కదా. గేట్ ఎగ్జామ్ ఎంతమంది రాశారు, ఎంతమందికి ర్యాంకులు వచ్చినాయి, టాప్ 1000 లోపే, నేనేం 100 లోపు అనట్లేదండి, 1000 లోపు ఎంతమందికి వచ్చినాయి. హయ్యర్ స్టడీస్కి ఎంతమంది వెళ్ళారు, హయ్యర్ స్టడీస్కి ఎంతమంది వెళ్ళారు నెంబర్ చెప్పకూడదు, ఏ కాలేజీకి వెళ్ళాడు, ఏ కాలేజ్ ఇంపార్టెంట్, రికమెండేషన్ లెటర్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి. అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళి ఉద్దేశం ఉన్న పేరెంట్స్ ఈ పాయింట్ పట్టించుకోవాలండి. లేదంటే ఈ పాయింట్ అక్కర్లా, ఓన్లీ ప్లేస్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. హయ్యర్ స్టడీస్కి మా అబ్బాయి ఎంఎస్కి వెళ్ళిపోతాడు, ఇప్పుడు వెళ్ళడం యూజీకి వెళ్ళడం, ఎంఎస్కి వెళ్ళిపోతాడు అని చెప్పేసి బుర్ర తక్కువ పేరెంట్స్ అంటూ ఉంటారు. వాళ్ళ బ్రెయినే ఉండదు, అలా వెళ్ళటం కుదరదు. రీసెర్చ్ ఆపర్చునిటీ ఉండాలి, పబ్లికేషన్స్ ఉండాలి, రికమెండేషన్ లెటర్ రాయాలి, రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఉండాలి. ఇన్ని ఉంటే తప్ప ఉండదు. జీపీఏ ఉండాలి, కాలేజీకి రెప్యుటేషన్ ఉండాలి. అది వెళ్ళారు కదండి. హైదరాబాద్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, టాప్ ప్రీమియర్ కాలేజీకి ఎవడే వెళ్ళాడు, ఓన్లీ IIT ఓడి బిట్సోడు IIT హైదరాబాద్ తప్ప మిగతా వాళ్ళు రేరండి. 10 ఏళ్ళకి ఒకటి కూడా వెళ్ళడం ఐవీలెక్కి. హైదరాబాద్ సిటీ మొత్తం మీద ఒకటి వెళ్ళండి, నార్మల్ కాలేజ్ చదివినాడు, 10 ఏళ్ళకి ఒకటి కూడా వెళ్ళడం 5-6 ఏళ్ళకి. ఏంటి ఉన్న 50 కాలేజీలు కలిపి. ఇది మీరు వెళ్ళిపోతాను, ఎంఎస్కి వెళ్ళిపోతాను, ఈ కాలేజీకి వెళ్ళి ఇవన్నీ కుదరవు, అడగండి, సీనియర్స్ని అడగండి. కాలేజీకి వెళ్ళి ఎంతమంది వెళ్ళారని అడగొద్దు, ఎలాంటి కాలేజీకి వెళ్ళారు, ఎలాంటి ర్యాంకింగ్ ఉన్న కాలేజీకి వెళ్ళారు, రికమెండేషన్ లెటర్ ఎవరు రాశాడు, హైయర్ స్టడీస్ గేట్కి ఎవరు వెళ్ళాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వెళ్తున్నారా, గేట్ ఎంతమంది పాస్ అవుతున్నారు, క్యాట్ ఎగ్జామ్ ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎన్ని వచ్చినాయి ఏంటి, ఇది రావాలండి. ఓవరాల్గా అంటే ఈ 10 పాయింట్లు చెప్పాను మీకు. ఓవరాల్గా ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి హాస్టల్ ఫుడ్ ఒకటి, కాలేజీ అక్రిడిటేషన్స్, పర్మిషన్స్, ఫ్యాకల్టీ వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఇదంతా ఒకటి. ఇంకొక ఏరియా ఇంటర్న్షిప్స్, జాబ్స్, రీసెర్చ్, ప్రాజెక్ట్స్, రికమెండేషన్ లెటర్స్, హయ్యర్ స్టడీస్ ఒకటి. ఓవరాల్గా 3 గ్రూపుల కింద చేశాను నేను. సో ఈ ఓవరాల్గా ఈ 10 పాయింట్లు మీరు అర్థం చేసుకుని 10 సూపర్గా ఉండాలని నేను అనట్లా, అట్లీస్ట్ యావరేజ్గా ఉంటే, యావరేజ్గా ఒక 5 ఉండాలండి. 5 ఉంటే మా కాలేజీలో జాయిన్ అవ్వండి. 10 ఉండాలని అన్న 10 ఎక్కడ ఉండవు, ప్రాక్టికల్గా ఉండవు కదండి. అంతే కదా, నేనే చెప్తాను కదా, IIT ముంబైలో చాలా పాయింట్లు ఇందులో భోజనం లేదని. అట్లీస్ట్ డీసెంట్ మీకున్న టార్గెట్కి నేను ఎంఎస్కి వెళ్ళిపోతానంటే మాత్రం మీరు స్ట్రెస్ చేసే పాయింట్ ఒకటి, ఒక రకమైన పాయింట్ స్ట్రెస్ చేయాలి. జాబే కావాలంటే ఒక రకంగా ఆలోచించాలి, అంతే కదండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏదైతే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో అన్ని చూసుకుని ఈ పాయింట్స్ అన్నింటిని కూడా నీట్గా పుస్తకంలో రాసుకుని మీరు అడగడం కాలేజీ మేనేజ్మెంట్ అడగకూడదు. రివ్యూలన్నా చదువుకోండి, నెట్లో స్టూడెంట్స్ ఒరిజినల్ జెన్యూన్ రివ్యూస్ ఎవరైనా రాస్తే, లేదు అనుకున్నట్లయితే కాలేజీలో ఉన్నట్టు సీనియర్స్ని అడగండి. ఒకరిని అడగొద్దు, మరి ఒకరిని అడిగితే ఎవడో వాడికి నచ్చకపోతే నచ్చదని చెప్తారు, మంచి పాయింట్ ఉన్నా కూడా, అంతే కదండి. హోటల్లో భోజనం ఇద్దరు తినొచ్చు, ఇద్దరికి ఒకే రకంగా నచ్చాలని లేదు కదా. ఎక్కువ మందిని అడగండి. తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయకుండా డబ్బులు ఇచ్చేస్తే చదువు వచ్చేస్తుంది. నేను బిజీగా ఉన్నాను, మా అబ్బాయికి 100 కోట్లు సంపాదించి పనిలో ఉన్నాను అన్నాడు ఒకటి, వచ్చిన దగ్గరికి వచ్చి. నీ 100 కోట్లు నెత్తి మీద వేసుకున్నప్పుడు దేనికి పనికి వస్తారా, ఇటు పౌరం బొక్కని తయారు చేస్తే పిల్లల్ని అసలు ఏం చదువుతున్నాడో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు పేరెంట్ నా దగ్గరికి వచ్చి. ఏం చదువుతున్నాడో, ఎలా చదువుతున్నాడో, నువ్వు చదువుకున్నావు కదా, పేరెంట్ చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, చాలా హై క్వాలిఫైడ్ అండి, చాలా హై క్వాలిఫైడ్. ఏం చదువుతున్నాడంటే స్కూల్లో వేసాం కదా, డబ్బులు కట్టాం కదా, 10 లక్షలు అంటే పొగరది అండ్ ఇలా పొగరుతోనే పిల్లల్ని డ్రగ్స్కి అట్లా డ్రగ్స్టులు చేస్తున్నారు వాళ్ళని. ఆ పొగరుతో ఏమవుతుంది, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు సంపాదించవచ్చు, నువ్వు టైం స్పెండ్ చేయనప్పుడు, నువ్వు చదువు సరిగ్గా చెప్పలేనప్పుడు నువ్వు చదువుకుని ఎవరికై ఉపయోగం, నీ చదువు దేనికి ఉపయోగం? ఇప్పుడు సంబంధించిన పిల్లడికి సరైన జ్ఞానం, సరైనటువంటి అవగాహన లేకపోతే ఉపయోగం సార్. అలా కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు, రేపు మీకు పిల్లలకి మీరు చదివే పరిస్థితులు లేరండి, మీరు చదువుకున్నారు, నీకు నువ్వు చదువుకున్నట్టు తేడా ఏంటి? ఇంకా అంతే కదా, నువ్వు ఇంకా డేంజరస్, ఇంకా సిగ్గుపడాలి. నువ్వు ఇంత చదువుకుని ఏంట్రా బాబు, ఏం చదువుతున్నాడో, ఏ స్కూల్కి వెళ్తున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఏం తిండి తింటున్నాడో, ఆ పాఠాల్లో చెప్పి టీచర్ సరిగ్గా లేదని ఏడవడం మానేసి నువ్వే చెప్పరాదా? టీచర్ బాగాలేదంటారా, నువ్వే వేస్తావు, 1వ తరగతిలో 5వ తరగతిలో మీ అబ్బాయిని, మాస్టర్ బాగా చెప్పట్లేదు అంటే, సరే చెప్పట్లేదు, ఏం చేస్తావు, నువ్వు చెప్పు చదువు, మరి నీకు జ్ఞానం ఉంది కదా, నువ్వు చెప్పరాదా? ఈ మార్పు రావాలంటే అట్లాగే కాలేజీలో జాయిన్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నాను, నాకు లీవ్ దొరకలేదు, నేను కాలేజీకి వెళ్ళలేదు, ఇదంతా పొగర సమాధానాలు చాలామంది పేరెంట్స్. అంటే ఒక రకమైన యారగెన్స్ని చెప్పడం అనమాట, నేను గొప్పడని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. అది అవదండి. నువ్వు ఎంత గొప్పడమైనా నీ కొడుక్కి కంటే నీకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి 2 రోజులు 3 రోజులు తిరిగి
అక్కడ హోటల్లో ఉంటావా ఏముంటావో తిరిగి 10 మంది 20 మంది స్టూడెంట్తో మాట్లాడి నెతుక్కుని అంతా ఓకే అన్న తర్వాత అప్పుడు జాయిన్ చేయి. తర్వాత బాధపడే ఉపయోగం ఏంటి? రెండు కాలేజీలు 4 కాలేజీలు తిరుగు. అవును. సింగపూర్ పంపించాలి ముందే, పోయి సీట్ వచ్చిన తర్వాత పోయి చూసుకో జాయిన్ అయ్యే ముందే. కొంతమంది యూఎస్ వచ్చిన కూడా వెళ్ళమని చెప్తున్నాం మేము, 2-3 కాలేజీలు వస్తే చూసుకోమని చెప్తున్నాం. పోతే డబ్బులు ఉన్నవాడికి వెళ్ళడానికి, డబ్బులు లేనివాడు వెళ్ళాడండి. ఉన్నవాడు టైం స్పెండ్ చేయనంటాం కదండి. దయచేసి మీరు ప్రతి పేరెంట్ కూడా ఈ పాయింట్స్ని దయచేసి మీరు 4-5 రకాలుగా మీరు ఎంక్వైరీ చేసుకుని ఒక 4-5 పాయింట్లన్నా మీ టార్గెట్కి సాటిస్ఫై అయినట్లయితే మీరు జాయిన్ చేసండి. అస్తమాను కింద కామెంట్స్లో సతీష్ గారు మంచి కాలేజీ పేర్లు చెప్పండి, మంచి కాలేజీ పేర్లు చెప్పండి, మీరు ఎప్పుడు ఐఐటీలో చెప్తారా అడగకుండా ఇప్పుడు ఏదైతే 10 క్వాలిఫికేషన్స్ చెప్పారో చెక్ చేసుకోవడం వెళ్ళి కనీసం 5 అన్నా ఉంటే కాలేజీలో ఆ కాలేజ్ జాయిన్ అట్లీస్ట్ జాయిన్ అవ్వండి. 5 కూడా లేవనుకోండి, దండం పెట్టి జాయిన్, ఒక ఖాళీ ఇంట్లో కూర్చొని తిను, అదే సుఖం. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.